సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇదంతా. సో మీ లొకేషన్ ఏంటి కొత్తగా ఉందని మీకు అనిపించుంటుంది. సో ఇదేంటంటే నేను కొత్తగా స్టూడియో తీసుకున్నాను అనమాట. స్టూడియో తీసుకుని రన్ చేద్దాం అని స్టూడియో తీసుకున్నా. ఫ్రీలాన్సింగ్ చేస్తూనే ఇది కూడా చేద్దామని చెప్పి స్టూడియో తీసుకున్నాను అనమాట. ఒక 5 days అలా అవుతుందన్నమాట స్టూడియో తీసుకుని. దీనికి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఎందుకు తీసుకున్నానో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ చెప్తాను అనమాట. సో స్టూడియో తీసుకోవడానికి కారణం ఏంటంటే, మనం స్టూడియో తీసుకుంటే మనకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. ఎలాగంటే మనం ఏదన్నా ఆఫీస్లో మీటింగ్స్ ఏమైనా జరిగినా, క్లయింట్స్ వచ్చినప్పుడు ఇదిగోండి మా ఆఫీస్ అని చూపించడానికన్నా, మనం ఏదైనా వాళ్ళకి చెప్పుకోవాలి, ఇలాగా మనకు ఒక ఆఫీస్ ఉంది, ప్లస్ అక్కడ డెమో ఇవ్వడానికి బాగుంటుంది. ఆఫీస్లో మనం అన్నీ చూపించుకోవడానికి, డెమో ఇవ్వడానికి బాగుంటుంది. అదే మన హౌస్లో చూపించామంటే పెద్ద ఏమీ ఉండదండి. నార్మల్గా కూర్చున్నట్టు ఉంటుంది, ఏం పెద్ద ఉండదు. పైగా అది హౌస్ ఎన్విరాన్మెంట్ హౌస్ లాగే ఉంటుంది. సో అందుకే స్టూడియో తీసుకున్నారనుకోండి, స్టూడియోలో మనం అంతా డెమో ఇవ్వచ్చు, మనం ప్రీవియస్ చేసిన వర్క్స్ అన్నీ డిస్ప్లే పెట్టచ్చు, ఆల్బమ్స్ చూపించవచ్చు, మళ్ళీ ఫ్రేమ్స్ చూపించవచ్చు, ఇలా ఇవన్నీ వర్క్స్ అన్నీ చూపించవచ్చు అనమాట. ఇదంతా ఎందుకు, మనకు ఆన్లైన్ ఉంది కదా అని అంటారు. ఆన్లైన్ ఉన్నా కూడా ఇంకా కొంతమంది క్లయింట్స్ ఏంటంటే స్టూడియో ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు. స్టూడియో ఉందా లేదా అని అడుగుతారు. మ్యాక్సిమం నేను డీల్ చేసిన క్లయింట్స్ అందరూ 90% క్లయింట్స్ అయితే స్టూడియో గురించి అడిగారు. ఒక 10% మెంబర్స్ అయితే స్టూడియో అడగకుండా ఈవెంట్స్ చేసాం అనమాట. మిగతావన్నీ స్టూడియో అడిగి, స్టూడియో ఉందంటే ఈవెంట్ ఇవ్వడం అలా ఉంటుంది అనమాట. సో స్టూడియో ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు స్టూడియో ఉందనుకోండి, ఇప్పుడు చూడండి, నేను ఇలాగా కూర్చొని మీ ముందు, ఇది వరకు నేను ఇంట్లో వ్లాగ్స్ చేసేవాడిని, అది పెద్ద ప్లేస్ ఎలా కనిపించింది కదా. ఇప్పుడు స్టూడియో ఉంది, నాకు టేబుల్ ఉంది, టేబుల్ మీద కూర్చొని నీట్గా అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. లేదంటే నార్మల్గా అయితే నేను ఏం చెప్పలేను కదా. మా ప్లేస్లో చిన్న ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, బట్ పెద్దదే అది కూడా. దాంతో పోలిస్తే మన ఓన్ ప్లేస్ కాబట్టి ఇది ఇంకా పెద్ద ప్లేస్ అనమాట. సో దాంట్లో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి, ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఏమన్నా మీకు ఏదైనా డెమో ఇవ్వాలన్నా, ఇప్పుడు అన్బాక్సింగ్ చేయాలన్నా టేబుల్ ఉంది, ఇంత పెద్ద టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీద మొత్తం మీకు అన్బాక్సింగ్ చేసి వీడియో చాలా క్లియర్గా చెప్పొచ్చు అనమాట. రోల్స్ కూడా ఇక్కడే తీయచ్చు, అంతా షూట్ చేయొచ్చు, మళ్ళీ స్లో మోషన్ తీయచ్చు, మళ్ళీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూపిస్తాను చూసారా, అది స్టాప్ మోషన్ వీడియో. ఇవన్నీ ఇలా చేసి మీకు క్లియర్గా చూపించవచ్చు ఇందులో. ఎందుకంటే టేబుల్ చాలా పెద్దది, మనం అంతా డెమో ఇవ్వచ్చు. అండ్ నా దగ్గర స్టూడియో కాబట్టి ప్రింటర్ కూడా తీసుకోవడం జరిగింది. ఫొటోస్ అన్నీ తీస్తాం అనమాట. 4x6 వరకు ఫొటోస్ చేస్తాం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీస్తాం అనమాట. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఫాస్ట్గా తీస్తాం అనమాట. సో ఇలాగా మనం ప్రింట్లు కూడా ఇచ్చుకోవచ్చు దాంట్లో. సో ఇలా అనమాట, రిక్వైర్మెంట్ బట్టి మనం చేయొచ్చు అనమాట. ఓన్లీ మన మ్యారేజెస్ ఇవే డీల్ చేస్తాం అని కాకుండా ఇవి కూడా డీల్ చేయండి, బాగుంటుంది అనమాట. ఎందుకంటే పాస్పోర్ట్స్ని ఇగ్నోర్ చేయకూడదు. ఒక్కొక్క పాస్పోర్ట్కి ఒక్కొక్కరు ఒక్కొక్క ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక అమౌంట్ ఉండొచ్చు, ఇంకొక చోట ఒక అమౌంట్ ఉండొచ్చు. సో చాయిస్ మీది అనమాట, ఎలా మీరు దాన్ని సేల్ చేసుకుంటారో చాయిస్ మీది. ఇప్పుడు ఏముంది, మ్యారేజ్కైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమౌంట్ చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఇంకొక అమౌంట్ చెప్తారు. సో ఇట్ డిపెండ్స్ కదా, మనం ఎంత అమౌంట్ చెప్పాలో ఏంటి అనేది ఇట్ డిపెండ్స్. సో చాయిస్ మందే అనమాట, ఎంత చెప్పాలన్నా మనం చెప్పొచ్చు. దాన్ని బట్టి కస్టమర్ ఇష్టం అనమాట, తీసుకుంటారంటే తీసుకుంటారు, లేదంటే లేదు. సో ఎలా మనం డీల్ చేసుకుంటే కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు అనేది మీకు తెలియాలన్నమాట. దాన్ని బట్టి మీరు చెప్పుకోండి ప్రైస్ అనేది. అండ్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ నుంచి స్టూడియోకి రిలేటెడ్గా వీడియోస్, మళ్ళీ స్టూడియోలో వీడియోస్ వస్తాయి. అలా అని నేను అవుట్డోర్ వీడియోస్ చేయనని కాదు, ట్రావెల్ చేస్తూనే ఉంటాను, వాటి మీద వ్లాగ్స్ కూడా వస్తాయి, అవి కంపల్సరీ వస్తాయి.
అవి రావని కాదు, స్టూడియోలో వీడియోస్ వస్తాయన్నమాట. ఇది వరకు నేను ఇంట్లో చేసేవాడిని కదా వీడియోస్, ఇంట్లో అయితే ఇప్పుడు తక్కువ అవుతాయి, స్టూడియోలోనే చేస్తాను వీడియోస్, ఎక్కువ స్టూడియోలో వస్తాయి. అండ్ ఒకసారి కామెంట్ చేయండి మా స్టూడియో సెటప్ అయితే ఎలా ఉందనేది. మీకు అంతా కనిపిస్తూనే ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా మీకు ఏం చూపించలేదు. సో ఏంటంటే మా స్టూడియో ఇక్కడ హనుమాన్ నగర్ చైతన్యపురి దగ్గర ఉంది. ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. అండ్ మీకు ఏమన్నా ఏమన్నా బిజినెస్ సర్వీసెస్ కావాలనుకుంటే ఫోటోగ్రఫీ రిలేటెడ్ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ అయ్యే ఉంటుంది నా యూట్యూబ్, దాన్ని చూసి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పెట్టడానికి గల కారణం, స్టూడియో పెట్టుకోవడం వల్ల మీరు ఒక ప్లేస్ ఉంది, కస్టమర్ని ఇక్కడ పిలిచి కస్టమర్కి ఇక్కడ మొత్తం డెమో ఇవ్వచ్చు, ఏంటి ఆల్బమ్స్ డెమో ఇవ్వచ్చు. అండ్ మీరు ఏమైనా ప్రింట్లు ఇవ్వాలనుకుంటే ప్రింట్ల గురించి డెమో ఇవ్వచ్చు, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో అన్నీ మనం ఇక్కడ కూర్చుని అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆఫీస్ టైపే ఇది, ఇంకా మనం అన్నీ ఇక్కడే కూర్చుని అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్వాంటేజెస్ అన్నీ చెప్పాను కదా, డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఒకటే ఒకటి ఉందండి, మీరు ఎక్కడికి ఎక్కువ తిరగడానికి కుదరదు అనమాట. ఎందుకంటే షాప్ ఓపెన్ చేసామంటే పొద్దున్న సందల వరకు కూర్చునే ఉండాలి, లేదంటే అమౌంట్ కొంచెం తక్కువ అవుతుంది. మనకి ఎంత అమౌంట్ అవుతుంది అంత రావట్లేదు అని అనుకున్నాం అనుకోండి, ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు. సో మనం ఏం చేయాలంటే అమౌంట్ మనకి రావాలంటే ఖచ్చితంగా సండేస్ కూడా ఓపెన్ చేసుకుని రెడీగా ఉండాలి. సండేస్ కూడా ఓపెన్ చేసుకోకుండా అయ్యో సండే కదా ఎంజాయ్ చేద్దాం ఈరోజు బయట తిరుగుదాం అనుకుంటే ఆ అమౌంట్ అయితే రాకపోవచ్చు. సో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ లేదంటే మనం ఏం చేయలేం అనమాట. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎవరైనా సరే స్టూడియో పెట్టారంటే కంపల్సరీ తీ అది ఓపెన్ చేసే ఉండాలి. సండేస్ కూడా ఓపెన్ చేసి ఉంటేనే బాగా రన్ అవుతుంది స్టూడియో. నార్మల్గా మీరు ఏదో రన్ చేద్దాం, ఏదో పేరుకి ఏదో రన్ చేద్దాం అనుకుంటే అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుని అప్పుడప్పుడు తెరిచి అప్పుడప్పుడు మూసేసుకోండి, చాయిస్ మీదే అనమాట. అండ్ ఎక్కువ స్టూడియోస్ కొంతమంది ఓపెన్ చేసి దేనికంటే ఎడిటింగ్ కోసం, లేదంటే ఇలాగా పాస్పోర్ట్స్ కోసం. ఈ మధ్య అయితే ఎక్కువ ఎడిటింగ్ వాళ్ళే ఎక్కువ ఓపెన్ చేసుకుంటున్నారు, బట్ అది స్టూడియో టైప్ కాదు, ఆఫీస్ అనమాట. బట్ స్టూడియో ఓపెన్ చేసుకుంటే మీరు అన్ని వర్క్స్ ఒకే దాంట్లో చేసుకోవచ్చు కదా. సో మీరు స్టూడియో ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీరు ప్రింట్లు ఇవ్వచ్చు, పాస్పోర్ట్ ఇవ్వచ్చు, ఫొటోస్ ఇవ్వచ్చు, అండ్ ఆల్బమ్స్ చేయొచ్చు, ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకేమన్నా ప్రింట్లు ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు, జిరాక్స్లు తీయించుకోవాలన్నా తీసుకోవచ్చు. సో చాయిస్ మీద అనమాట, ఏది కావాలో అది చేసుకోవచ్చు. అది లేదంటారా, నేను అంత చేయలేము, జస్ట్ సింపుల్గా ఎడిటింగ్ ఒకటే పెట్టుకుంటానంటారా, ఎడిటింగ్ ఒకటే పెట్టుకోండి, అది కూడా చాయిస్ మీకే అనమాట. సో ఎడిటింగ్ ఒకటే, వీడియో ఎడిటింగ్ ఫోటో ఎడిటింగ్ రెండు పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది. మనుషుల్ని ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని వీడియో ఎడిటింగ్ ఒక ఒక ఇద్దరు టీము లేదా ముగ్గురు టీంని పెట్టుకొని, ఫోటో ఎడిటింగ్ ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నారనుకోండి, మీకే ఒక టీం ఉంటుంది. వాళ్ళ మీ ఏ ఈవెంట్స్ వచ్చినా ఏం వచ్చినా ఫాస్ట్గా మీరే చేసుకుంటారు ఎడిటింగ్. అవి బయట ఎవరికి ఇవ్వక్కర్లేదు, చేసి మీరు క్లయింట్కి పంపించేయచ్చు డైరెక్ట్గా. ఆల్బమ్ అయితే అలా కుదరదు. ఆల్బమ్ ఏంటంటే చేసిన తర్వాత మళ్ళీ ల్యాబ్కి పంపించాలి, ల్యాబ్ బోర్డు ప్రింట్ చేసి ఇస్తాడు, అప్పుడు క్లయింట్కి ఇస్తాం అనమాట. సో అలా మనం ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు ఆఫీస్ రన్ చేసుకుని. అండ్ మీకు ఫ్యూచర్లో ఇంకోటి కూడా చేస్తాను, గూగుల్లో నేను నా లొకేషన్ కూడా అప్డేట్ చేశాను, విజయ్1 ఫోటోగ్రఫీ అని కొట్టండి వచ్చేస్తుంది. ఎవరైనా రావాలనుకుంటే స్టూడియో విజిట్ చేయొచ్చు, విజయ్1 ఫోటోగ్రఫీ అని ఉంటుంది, గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. దాంట్లోనే మన నెంబర్స్ కూడా ఉంటాయి, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మనకి కాల్ చేసి మాట్లాడండి, ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా ఇక్కడికి వచ్చి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అండ్ మనం ఏంటంటే
ఏదైనా షూట్స్ ఉన్నా మీరు కాల్ చేసి చెప్పొచ్చు అనమాట. సో, ఆ లొకేషన్‌కి చూసుకొని మీరు వచ్చి డైరెక్ట్‌గా మాట్లాడతానన్నా ఓకే. లేదంటే ఫోన్ చేసి మాట్లాడతానన్నా ఓకే అనమాట. సో, చాయిస్ మీది ఎలా అయినా ఓకే. ఆహ్, ఒకసారి స్టూడియోకైతే విజిట్ చేయండి. మీకేమన్నా డెమో అయన్నీ ఇవ్వాలంటే అన్నీ స్టూడియోలో డెమో ఇస్తాం. బెటర్. ఎందుకంటే ఆన్‌లైన్‌లో డెమో ఇవ్వడం కంటే స్టూడియోలో డెమో ఇస్తే బావుంటది. మీకు కూడా డైరెక్ట్‌గా చూసినట్టు ఉంటది. ఫీల్ అయినట్టు ఉంటది. అంతేగాని ఏదో ఆన్‌లైన్‌లో చూస్తే ఏముందండి. సో, అందుకే మీరొకసారి స్టూడియోకైతే రండి. చూడండి. దాన్ని బట్టి మీకు నచ్చితే ఏదన్నా బిజినెస్ చేయండి మనతోటి. ఓకే. అండ్ ఇంకోటేంటంటే లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టూడియో పెడుతున్నారనుకోండి, లొకేషన్ చాలా ఇంపార్టెంట్. లొకేషన్ ఏదో తీసేసుకున్నాం, ఏదో పెట్టేసాం అని కాకుండా, అక్కడ చుట్టుపక్కల బాగా జనం ఉన్నారా లేదా చూసుకొని లొకేషన్ సెట్ చేసుకోండి. లేదంటే ఇబ్బంది పడతారు. తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. అయన్నీ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా లొకేషన్ చూసుకోండి. లొకేషన్ చూసుకొని చేయండి. ఎందుకంటే బాగా జనం ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఒక 10 మందిలో ఒక్కడొచ్చినా చాలు. ఆ ఒక్క క్లయింట్‌తోనే మీరు బోలెడన్ని చేయొచ్చు. అలా ఆ ఒక్క క్లయింటు మనం బాగా హ్యాపీగా పంపించామంటే, ఆ ఒక్క క్లయింట్ బోలెడన్ని మందికి చెప్తాడు. ఆడే ఇంకా చాలా మందిని తీసుకొస్తాడు. సో, కస్టమర్‌ని మనం సాటిస్ఫై అయితే చేయాలి. సాటిస్ఫై చేస్తే మన బిజినెస్ చాలా దూరం వెళ్తది. మౌత్ పబ్లిసిటీ ద్వారా. ఆన్‌లైన్ మనం ఎలాగో చేస్తాం. ఆన్‌లైన్ చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఆఫ్‌లైన్ మామూలుగా ఎవరి ద్వారాన్నా తెలుస్తది. అది మౌత్ పబ్లిసిటీ. అండ్ బ్యానర్స్ అవి పెడతాం. అవి కూడా తెలుస్తాయి. అర్థమవుతుందా? సో, ఇవన్నీ చేయండి మీరు. ఇవన్నీ చేస్తే చాలా బావుంటదనమాట. ఓకే. సో, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.